ట్రంప్ భారత్ పాక్ విషయంలో కూడా ఆయన నరేంద్ర మోదీ అన్నారు, లేదండి ట్రంప్కు సంబంధం లేదు, మేము మాట్లాడుకుని ఒక అంగీకారానికి వచ్చినామని చెప్పినప్పటికీ కూడా తను అట్లా మాట్లాడడం ఏమిటి, మరొకసారి తనకు సంబంధం లేదని ఒకసారి, తానే ఆపినని ఒకసారి ఇట్లా చెప్పడం ఏమిటి? సార్ సంబంధం లేదని ఆయన ఇంతవరకు చెప్పలేదండి. ఆయన చెప్పాడని వీళ్ళు సంబంధం లేదని ఇంతవరకు చెప్పలేదు. చెప్పాడు అనే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ట్రంప్ రేపు పొద్దున వీళ్ళు కూర్చొని పరిష్కరించుకుంటారని చెప్పాడు. ఆ సమయంలో మనం పరిష్కరించుకున్నాం. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. అసలు ఈ గడ్డ మీద అది లేకుండా చేస్తానన్నట్టు అన్నారు మోదీ గారు. అది సంధి కుదుర్చుకున్నా, అంటే సంధి కాకపోయినా కాల్పుల విరమణ కుదుర్చుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఇంకో కోణం నుంచి చూడండి. వీళ్ళు చెప్పినట్టు ట్రంప్ చెప్తే ఒప్పుకోలేదు అనుకుందాం. అంటే మననే అంత తొందరగా ఒప్పుకున్నామా? అంటే అంతకుముందు మాట్లాడిన దానికి ఇంత తొందరగా కుదుర్చుకోవడానికి ఏమైనా పొంతన కుదురుతుందా? అసలు గడ్డ మీదే, ఆ గడ్డ భూమండలం మీద లేకుండా చేస్తామన్నది, నేనైతే కాల్పుల విరమణ జరగడాన్ని స్వాగతిస్తాను, అది మంచిదే. కాబట్టి ఖచ్చితంగా జరిగే ఈ సంభాషణలు ఆయన ముందే కాలజ్ఞానిలాగా ప్రకటించాడు. ఆ షెడ్యూల్ మీరు ఫాలో అయ్యారు. అయిన తర్వాత విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పింది ఏంటంటే, మాకు చాలామంది చెప్పారు మీరు కుదుర్చుకోమని, మీరు కాదు వాళ్ళతోనే ఫోన్ చేయించండి అని మేము చెప్పాము, వాళ్ళు చేశారు. ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటే దీని అర్థం ఏంటండి? బుచ్చెన్నని మాట్లాడమని చెప్పండి అని నేను చెప్పానంటే దాని అర్థం ఏంటంటే అది మధ్యవర్తిత్వమా కాదా? అస్సలు మాట్లాడే ప్రసక్తి లేదు, నేను ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయను అంటాను. నేను అంతే కదా, నేను సిద్ధంగా ఉంటేనే కదా ఆయన చేయమనండి అని నేను చెప్తాను. ఇంకా మూడోది మీరన్నా చివరిది, నిన్న మొన్న మోదీ G7 సమావేశాలకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఈ ప్రస్తావన వచ్చింది. తన దగ్గరే అన్నాడు ఈయన, నీకేం సంబంధం లేదా, నేను మీకు అదే చెప్తున్నా. ట్రంప్ హడావుడిగా వెళ్ళిపోయాడు సమావేశం నుంచి. ఎందుకంటే టెహ్రాన్ గురించి తను ఏదో చేయబోతున్నానని హడావుడి నాటకీయత సృష్టించి వెళ్ళాడు. వెళ్ళే ముందు మోదీని తనతో కలవమని అడిగాడు. నాకు లేదు, టైం లేదు, ఆగలేను, మళ్ళీ వస్తానని చెప్పి ఈయన కూడా వచ్చేసాడు. ట్రంప్ ఎందుకు హడావుడిగా వెళ్ళిపోయాడు? వెళ్ళి చేసిందేంటి? పాకిస్తాన్ సైన్యాధికారి జనరల్ మునీర్తో విందు తీసుకున్నాడు ఆయన వెళ్ళి, నెంబర్ 1. నెంబర్ 2, మోదీ ప్రధానమంత్రి మోదీ ట్రంప్తో 35 నిమిషాలు ఫోన్లో మాట్లాడాడు. హీ మేడ్ ఇట్ క్లియర్ టు ట్రంప్ దట్ దెర్ ఈజ్ నో మీడియేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. మాకు మేమే అవగాహనకు వచ్చాం కానీ మా మధ్య ఎవరి మధ్యవర్తిత్వం లేదు అని ట్రంప్కు మోదీ స్పష్టం చేశాడు. ఇది కదా వార్త. ఇది కూడా మనకు చెప్పింది ఎవరు? విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ. నేను ఇందాకటిదే మళ్ళీ చెప్తున్నాను, బుచ్చెన్న ఇలా చేశాడు అని ఒక వార్త ఉంటే బుచ్చెన్నతో నేను మాట్లాడినప్పుడు ఏమని చెప్తాను? బుచ్చెన్న గారు మీకేం సంబంధము, మేము కుదుర్చుకున్నాము, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు, మీరు ఇలా లేనిపోయిన మాటలు చెప్తే కుదరదని నేను చెప్తాను. మీ గురించి మీకు క్లారిఫై చేయడం ఏంటండి? ట్రంప్ నేను చేశానని చెప్తుంటే ట్రంప్కి క్లారిఫై చేయడం ఏంటండి? అది కూడా ఫోన్లో 35 నిమిషాలు మాట్లాడతారా నిజంగా అంత తీవ్ర పరిస్థితి ఉంటే? ఆ తర్వాత రాత్రి ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. పాకిస్తాన్ విషయానికి మళ్ళీ వద్దాం. ఏమని చెప్పాడు? 2 న్యూక్లియర్ కంట్రీస్ రిజాల్వ్డ్ ది డిస్ప్యూట్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ అని చెప్పాడు. నా పాత్ర లేదని అక్కడేం చెప్పలేదు, వాళ్ళిద్దరూ పరిష్కరించుకున్నారని తెలివిగా చెప్పి నేను సహాయం చేశాను అన్నాడు. ఇంకా అంతకంటే ఏమన్నాడు? ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. సార్ పాకిస్తాన్ కాదు పా అని ఎవడన్నా అంటే కూడా వాడి గొంతు పిసగాలన్న స్థాయిలో మాట్లాడారు కదా మన దేశంలో. పాకిస్తాన్ పేరెత్తిన వాడంతా కూడా దేశద్రోహం, ఊరికే పేరు ఎందుకు ఎత్తినా సరే విమర్శించడానికైనా. మరి అటువంటిది ఐ లవ్ పాకిస్తాన్ అన్న ట్రంప్ మీద చిన్న విమర్శ చేయగలిగారు వీళ్ళు? ఐ లవ్ పాకిస్తాన్, ఐ లవ్ మోదీ పర్సనలీ. ఇండియా, ఐ లవ్ ఇండియా కాదు. అంటే హీఈస్ లవింగ్ పాకిస్తాన్ మోర్ దెన్ ఇండియా. మోదీ ఆయనకు వ్యక్తిగత స్నేహం ఉంది అని ఆయన మోదీకి చెప్తున్నాడు. మోదీ కూడా దానికి తగినట్టే 35 నిమిషాలు ఆయనతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. 35 నిమిషాలు ఫోన్లో మోదీతో మాట్లాడిన ట్రంప్ వెళ్ళి మునీర్తో కూర్చుంటున్నాడు. మునీర్తో ఎందుకు కూర్చుంటున్నాడు? మనం మాట్లాడుతున్న 2 అంశాలకు సంబంధం ఉంది. ఇరాన్ మీద దాడిని పాకిస్తాన్ వ్యతిరేకిస్తుందేమో, పాకిస్తాన్ మంచి చేసుకోవాలి, పాకిస్తాన్కి ఇంకొంచెం 4 బిస్కెట్లు ఇచ్చి దగ్గర చేసుకోవాలన్నది ట్రంప్ ప్లాన్. కాబట్టి ట్రంప్కు ప్రిఫరెన్స్ పాకిస్తాన్.
మోదీకి మనం హౌదీ మోదీ అని, నమస్తే ట్రంప్ అని చాలా హడావుళ్ళు చేసాం. ఎప్పుడు మోదీ చిటికేస్తే చాలు ట్రంప్, అవేం జరగలేదు ఇక్కడ. భారతదేశం మన సార్వభౌమత్వం, మన గొప్పతనం. మనం అమెరికా ముందు ఒక విధంగా మెత్తబడ్డాం, సాగిలపడ్డాం. ఇజ్రాయెల్ మీద ప్రకటనతో కూడా మాకు సంబంధం లేదని మనం చెప్పాం. కాబట్టి మనకు సంబంధించినంత వరకు ట్రంప్ దౌత్యం, దాని దౌత్యం అని కూడా అనలేమో, ఆదేశమేమో తెలీదు. ఇంకా చివరి మాట చెప్తాను నేను, నిజంగా చివరి మాట. ప్రతిపక్షాలు ఏమడిగాయి? పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టండి. మీరు పార్లమెంట్ పెట్టి సగర్వంగా ప్రకటించండి, ట్రంప్కి ఏం సంబంధం లేదు, భారతదేశాన్ని గురించి ఇంకెవరన్నా ఇలాంటి ప్రకటనలు చేస్తే మేము సహించే ప్రసక్తి లేదు, మాది మహత్తరమైన వేల సంవత్సరాల చరిత్ర అవన్నీ కలిగిన దేశం అని. అవేం చేయట్లేదు మీరు. ట్రంప్తో మాట్లాడి ఆయన చెప్పాడు అని ఈయన చెప్తున్నాడు. ఇదంతా తిలకాష్ట మహిష బంధనం అని ఉన్నదని అటు తిప్పి చెప్పడం అన్నమాట. ఇది చాలా పొరపాటు అండి. జరిగింది. మన దేశం యొక్క పాత్ర, స్థానం కొంచెం దెబ్బతిన్నాయి, సందేహం ఏం లేదు. అన్నీ అయిన తర్వాత పుండు మీద కారం చల్లినట్టు ఆయన పాకిస్తాన్ జనరల్ను పిలిచి ఆయనతో విందు చేసి చక్కగా మంతనాలు జరిపారు. అది ఫ్యాక్ట్. సార్, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం సార్. అంటే జాతీయ పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడినాం. బనకచెర్ల విషయాన్ని అటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒక పెద్ద సమస్యగా చూడడం, మీడియా కూడా దానికి చాలా ప్రాధాన్యతనిస్తూ ఉన్నది. ఇందులో వివాదం ఉందా? ఉంటే ఏమిటది? నదీ జలాలు, అంతర్రాష్ట్ర నదీ జలాలు ఎప్పుడు సమస్య లేదు. రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు విడిపోయాక ఎగువ రాష్ట్రంగా తెలంగాణ ఉంది, దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కొత్తగా నిర్మించుకునే ప్రయత్నం తెలంగాణ చేస్తుంది. అంతకుముందు నిర్మించబడి అష్యూర్డ్ వాటర్ అనుకునే ఆంధ్రప్రదేశ్లోనే సమస్యలు తప్పకుండా వస్తాయి. పోలవరం అసలు అంతర్రాష్ట్ర ప్రాజెక్టు, అది కేంద్రం చేయాలి వాస్తవంగా. సో పోలవరం దగ్గర గోదావరిలో, సముద్రంలో కలిసే గోదావరి జలాలు ఎత్తిపోసి బనకచెర్లకు మరలిస్తాను అన్నది చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్. నిజంగా పోలవరం దగ్గర ఎత్తిపోయడం అన్నది కేంద్రానికి సంబంధించిన విషయం. నెంబర్ 1, ప్రాజెక్టు నీళ్ళు ఎవరికి వచ్చినా కానీ. సో కేంద్రం పాత్ర లేదు. ఇప్పుడు కేంద్రానికి వెళ్ళి చెప్తున్నాం అంటున్నారు, బాగానే ఉంది. మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా తెలంగాణకు ఆయన ప్రకటన చేశాడు. కేంద్రం ముందు తెలంగాణ ప్రభుత్వం తన ప్రతిపాదనలు పెట్టి అనుమతి తెచ్చుకోవాలని డిమాండ్ చేశాడంట. అరే, మీరు తెలంగాణలో అధికారంలోకి వస్తూ ఉంటున్నారు, మీరు ఆంధ్రలో అధికారంలో పాలు పంచుకుంటున్నారు, కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, దర్జాగా మీరే చొరవ తీసుకొని తెలంగాణకు మేలు చేసే విధంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ సమస్య పరిష్కరించే ఒక ద్వైపాక్షిక పరిష్కారం మీరు కుదుర్చవచ్చు కదా. ఎందుకు మీరు కుదర్చట్లేదు? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్ష అనకూడదు దాన్ని, అన్ని పార్టీల ఎంపీలు ఏనాళ్ళని పిలవరు కదా సహజంగా, పిలిచి సమావేశం పెట్టారు. సమావేశానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీ రవిచంద్ర వద్దిరాజు, ఆయన కొన్ని అభ్యంతరాలు ఏమనేది తర్వాత బయటకు వచ్చేసారు. సో అక్కడ కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు ప్రధానంగా ఉన్నారు, అంతే కదా. వాళ్ళ మధ్యలో అక్కా తమ్ముడు అన్నట్టుగా ఇద్దరు పాలమూరు బిడ్డలు కదా, ఇద్దరు మాట్లాడుకున్నారు. వాడు పొద్దున్నే పోతారు, మనం 11 గంటలకు లేస్తామని రేవంత్ రెడ్డి ఇలాంటి సెలవులు లేశాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ సారాంశం ఏంటి?